మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనంప్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్. సార్ అశోక్ గారు, మీరు ఆల్మోస్ట్ ఒక 15-20 ఇయర్స్ నుంచి కంప్లీట్గా మార్కెట్స్లో ఉన్నారు కాబట్టి, సో మీ ట్రేడింగ్ అప్రోచ్ అనేది అసలు ఎట్లా ఉంటుంది డే స్టార్ట్ అయినాక? సార్ నేను ట్రేడింగ్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసేవాడిని. ఎలా స్టార్ట్ చేశానంటే ఫస్ట్ ఒక లాట్ ట్రేడ్ చేసేవాడిని, జస్ట్ వన్ లాట్. అది ప్రాఫిట్ అయితే ఇంకో లాట్ వేసేవాడిని, అది ప్రాఫిట్ అయితే ఇంకో లాట్ వేసేవాడిని. సో లైక్ దట్ ఐ యూస్ టు స్టార్ట్ స్కేలింగ్ బేస్డ్ ఆన్ ప్రాఫిట్స్, నాట్ ఆన్ లాసెస్. అది వన్ టైప్ ఆఫ్ అప్రోచ్. రెండో టెక్నిక్ ఏది వాడేవాడిని అంటే, నాకు భయం అప్పుడు ఒక 5 లాట్లు వెళ్ళిపోతే ప్యానిక్ అయ్యేవాడు, పెద్ద అమౌంట్ కదా. అప్పుడు ఇంకో అప్రోచ్ ఏంటంటే, ఒక ట్రేడ్ తీసుకుంటాను, లాంగ్ ఆర్ షార్ట్ ఫ్యూచర్స్. ట్రేడ్ ఈస్ డూయింగ్ వెల్, అప్పుడేం చేస్తాను, ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకో ట్రేడ్ తీసుకుంటా, ఏదో ఒక స్క్రిప్ట్. ఇప్పుడు టాటా మోటార్స్ లాంగ్ పోతే మేబీ ఐసిఐసిఐ బ్యాంక్ బేరిష్కుంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఒక షార్ట్ కొడతాను. అప్పుడు ఏమైతుంది, న్యాచురల్ హెడ్జ్ అయిపోతుంది, కొంచెం టెన్షన్ తగ్గుతుంది. సడన్గా మార్కెట్ క్రాష్ అయింది, సడన్గా మార్కెట్ పైకి పోయిందంటే బై సైడ్ ఒకటి ఉంది, సెల్ సైడ్ ఒకటి ఇంకో కంపెనీ ఉంది, ఏమైనా మేజర్ లాస్ లేకుండా చూసుకుంటుంది అని ఒక థాట్ ప్రాసెస్. ఇలా ఐ యూస్ టు ప్లే అరౌండ్. తర్వాత యాజ్ టైం ప్రోగ్రెస్ నాకు ఈ సిస్టమాటిక్ ట్రేడింగ్ అనే కాన్సెప్ట్ మీద చాలా 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 సీరియస్నెస్ వచ్చింది. మై బిలీఫ్ ఈజ్ డిస్క్రిషనరీ ట్రేడింగ్ చాలా కష్టం. డిస్క్రిషనరీ ట్రేడింగ్ అంటే ఒక స్టాండర్డ్ ప్రాసెస్ లేదు దానికి. మీ మైండ్ సెట్, మీ థాట్ ప్రాసెస్, మీ అబ్జర్వేషన్ మీద ఎవ్రీ టైమ్ యూ చేంజ్ యువర్ థాట్ అండ్ యూ మేక్ డిసిజన్. ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంటెలిజెన్స్. నాకు ట్రేడింగ్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే, నా ఇంటెలిజెన్స్తో పనిలే. మై ట్రేడింగ్ స్ట్రాటజీ షుడ్ బి సో డంబ్, ఇట్ షుడ్ హ్యాపన్. నాతో ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు. సో ఈ సిస్టమాటిక్ ట్రేడింగ్ అనే రూట్లో వెళ్ళిపోయాను. సిస్టమాటిక్ ట్రేడింగ్, ప్రాసెస్ డ్రివెన్ ట్రేడింగ్, క్వాంట్ ట్రేడింగ్, మెథాడికల్ ట్రేడింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. కొన్ని రూల్స్లు ఉంటాయి, ఆ రూల్స్ని సెట్ చేస్తాం, ఆ రూల్స్ పరంగా పోతూనే ఉంటాం. అది ప్రాఫిట్ ఇచ్చిందా లాస్ ఇచ్చిందా పట్టించుకోం. వి కీప్ రిపీటెడ్లీ లైక్ ఎ డాంకీ, కీప్ రిపీటింగ్ ఇట్. మళ్ళీ 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 అదే యాక్టివిటీని ఆ ప్రాసెస్ పరంగా, ఆ రూల్స్ పరంగా ఫాలో చేసుకొని పోవడమే సిస్టమాటిక్ ట్రేడింగ్. ఈ సిస్టమాటిక్ ట్రేడింగ్ రూట్లో వచ్చాను. తర్వాత ఏం తెలిసిందంటే, ఇఫ్ ఐ వాంట్ టు గ్రో, నేను అనుకునే లెవెల్లో, నేను అనుకునే ఒక సైజులో నేను గ్రోత్ చూడాలనుకుంటే డెఫినెట్గా ఈ క్వాంట్ ట్రేడింగ్ని ఆటోమేట్ చేయాలి. ఫస్ట్ ఆటోమేటెడ్ రూల్స్ బేస్డ్ ట్రేడింగ్ స్టార్ట్ చేశాను. మళ్ళీ పోతూ పోతూ ఆ రూల్స్ని ఆటోమేట్ చేశాను. ఈరోజు దాదాపు 30 స్ట్రాటజీ ట్రేడ్ చేస్తాను, 1-2 కాదు, 30 స్ట్రాటజీస్ ఫుల్లీ ఆటోమేటెడ్, ఫుల్లీ అల్గారిథమ్స్, 100% ఇంట్రాడే ట్రేడ్ చేస్తాం. ఆ స్ట్రాటజీ బిల్డ్ చేయడం కష్టం, చాలా కష్టమైన పని. అయితే మీరు ఒకసారి ఆ స్ట్రాటజీ బిల్డ్ చేయగలిగితే దెన్ ఇట్స్ ఏ వెరీ కూల్ అండ్ స్మూత్ ప్రాసెస్. రోజు బాయ్ ఎక్కడో దూరం ఉంటుంది, బిందెకి తీసుకొని నీళ్ళు తీసుకొని వచ్చే ప్రాసెస్, లేదా పైప్ వేసుకొని పోయేది, ఒకరోజు డైరెక్ట్గా ఇంటి లోపలికి పైప్లో నీళ్ళు వచ్చేస్తుంది ఇలా. సో ఈ ఆటోమేషన్ అనేది అలాంటిది, చాలా డిఫికల్ట్ ప్రాసెస్. కానీ ఒక్కసారి దాన్ని సెట్ చేస్తే లాంగ్ టర్మ్లో మనకి సక్సెస్ ఇస్తుంది. సో ఈరోజు ఏ లెవెల్ వచ్చిందంటే, నా దగ్గర 15 మెంబర్స్ R&D టీం ఉంది. కోయంబత్తూర్లో నాకు ఆఫీస్ ఉంది, చెన్నైలో నాకు ఆఫీస్ ఉంది, ఐఐటి మెడ్రాస్ రీసెర్చ్ పార్క్లో, మళ్ళీ దుబాయ్లో ఒక చిన్న బొటీక్ ఆఫీస్ ఉంది మాది, బెంగళూరు ఈజ్ అవర్ హెడ్ క్వార్టర్స్. నా దగ్గర ఒక 35 మంది పనిచేస్తారు. దాంట్లో 15 మంది R&D టీంలో ఉంటారు. ఓన్లీ స్ట్రాటజీ బిల్డింగ్, వాళ్ళ పని ఒక్క స్ట్రాటజీ బిల్డింగ్, ఇంకేం లేదు. ఓకే, సో ప్యూర్ ఆటోమేటెడ్ క్వాంట్ స్ట్రాటజీ డెవలప్ చేస్తాం మేము ఇప్పుడు. ఆ ఒక సబ్జెక్ట్ మీద మాకు చాలా పట్టొచ్చేసింది, చాలా కష్టపడుతున్నాము. ముందు ఒకప్పుడు దాదాపు ఒక 4 ఏళ్ల ముందు ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసే 3 నెలలు తీసుకునేవాడిని.
3 నెలల నుంచి ఏడాది కూడా. మై ఫస్ట్ స్ట్రాటజీ ఐ టుక్ మోర్ మెనీ ఇయర్స్ టు కంప్లీట్. ఇప్పుడు ఏ లెవెల్కి వచ్చామంటే మేము నెలకు స్ట్రాటజీ చేస్తాం, స్ట్రాటజీ చేసి దాన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. మా ట్రేడింగ్ అప్రోచ్ వెరీ సింపుల్. మాకు ప్రాఫిట్తో సంబంధం లేదు. ఓకే, ప్రాఫిట్తో మాకు సంబంధం లేదు. వీ ఓన్లీ ఫోకస్ ఆన్ రిస్క్. నా స్ట్రాటజీ ఎలా ప్రాసెస్ చేస్తానంటే ప్రతి స్ట్రాటజీ ఆన్బోర్డ్ చేసేటప్పుడు అది మ్యాక్సిమం రిస్క్ ఎంత వస్తుందని అంతే చూస్తాం. అది ప్రాఫిట్తో నాకు పనిలే. ఎందుకంటే షేర్ బజార్లో లాస్ చేయకుండా మనం మేనేజ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ప్రాఫిట్ వచ్చేస్తుంది. మీరు మార్కెట్లో ఉండాలంతే. గాట్ ఇట్? సో ఆ ఒక అప్రోచ్, ఆ ఒక డైరెక్షన్ తీసుకొని వీ ఓన్లీ ఫోకస్ ఆన్ రిస్క్ మిటిగేషన్. ఈరోజు నా మ్యాక్సిమం రిస్క్ 5%. చాలామంది ట్రేడర్స్ ఒక రోజులో 5% ఖాళీ చేస్తారు. నన్ను కొన్ని ఏళ్ళకి నా రిస్క్ 5% అంతే. సో దట్ ఈస్ ద అప్రోచ్ వీఆర్ టేకింగ్ టుడే. అన్నీ ఫుల్లీ క్వాంటిఫైడ్ ప్రాసెస్, అన్నీ 100% రూల్స్ ఉంటాయి. 9:30కి ఏం చేయాలి, 10 గంటలకి ఏం చేయాలి, 10:30కి ఏం చేయాలి, 3 గంటలకి ఏం చేయాలి, ఇలా ఒక స్టాండర్డ్ స్ట్రక్చర్డ్ ప్రాసెస్ డిఫైన్ చేసేసాం. మార్కెట్ అప్ ఉంటే ఏం చేయాలి, మార్కెట్ డౌన్ ఉంటే ఏం చేయాలి, మార్కెట్ సైడ్కి వెళ్తే ఏం చేయాలి, మార్కెట్ వొలటైల్ ఉంటే ఏం చేయాలి, విక్స్ పైన ఉంటే ఏం చేయాలి, విక్స్ కింద ఉంటే ఏం చేయాలి, మార్కెట్ కిందకి పోయి పైకి పోతే ఏం చేయాలి, మార్కెట్ పైకి పోయి కిందకి వస్తే ఏం చేయాలి. ఇట్లా ప్రతి సినారియోకి ఒక యాక్షన్ ప్లాన్ అంతే. మేము యుద్ధానికి పోయి స్కెచ్ చేసేయలేదు, స్కెచ్ చేసుకొని యుద్ధానికి పోవాలి. ఇది టోటల్ అప్రోచ్. ఈ ఒక అప్రోచ్లో పోతే ఎవడైనా గెలుస్తాడు. మీరు క్వాంటిఫై చేయాలంతే, ప్రాసెస్ డిఫైన్ చేయాలి. ఒకసారి అప్పుడు ఏమవుతుంది, రూత్లెస్ ప్రాసెస్ అయిపోతుంది. లుక్ అట్ గోల్డ్ షాప్. బంగారు షాప్లో మంగళవారం ఎవరు రారు, శుక్రవారం వస్తారు. ఆ గోల్డ్ షాప్ ఓనర్ ఉంటాడు కదా, ట్యూస్డే యూ విల్ నాట్ క్రై. వాడు ఏడ్చలేదు, ఎవరు రాలేదు ఏ రోజు అని. అడిగి తెలుసు శుక్రవారం వస్తారులే. వై? ప్రాసెస్ సేమ్. అలాగే మార్కెట్ కూడా అదే అప్రోచ్. ఈరోజు లాస్ అయింది అని మేము ఏడ్చలేదు, ఈరోజు ప్రాఫిట్ వచ్చింది మేము నవ్వేలేదు. వీఆర్ నార్మల్. కృష్ణుడు చెప్తాడు స్థితప్రజ్ఞలోని అలా. సో ఎవడు క్వాంటిఫై చేస్తాడో వాడు రాజు అవుతాడు. అండ్ అవర్ హోల్ ట్రేడింగ్ ప్రాసెస్ ఈజ్ క్వాంటిఫైడ్. జస్ట్ ప్రాసెస్ అంత ఇంకేం లేదు. అండ్ స్ట్రాటజీ ఈస్ బిల్డ్ విత్ రిస్క్ మిటిగేషన్ ఇన్ మైండ్. ఎంత రిస్క్ తక్కువ చేయాలో అంత చేసి పెట్టేసాము. వీ గెట్ సమ్ ప్రాఫిట్ ఆర్ బిగ్ ప్రాఫిట్, వాట్ ఎవర్. ఇది మా ఓవరాల్ ట్రేడింగ్ అప్రోచ్ అంటే బ్రాడర్ లెవెల్. 100% ఇంట్రాడే స్ట్రాటజీస్, దాంట్లో అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వే మార్కెట్, ఆల్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఇలాంటి స్ట్రాటజీ చేస్తానం లేదు. మార్నింగ్ మార్కెట్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా నాకు తెలియదు. పైకి పోతే ఇది చెయ్యి, కిందకి పోతే ఇది చెయ్యి, సైడ్కి పోతే అది చెయ్యి, సెట్ చేసి పెట్టేసాం. రిలీజియస్గా రిపీటబుల్గా దాన్నే చేసుకొని పోతూ ఉంటాం. అది మాకు ఎడ్జ్ ఇస్తుంది. కానీ దాన్ని మినిమం 75 నెలలు వెనక్కిపోయి వ్యాలిడేషన్ చేసుకుంటాం. గతంలో ఎలా చేసి ఇది ఎలా బిహేవ్ చేసింది, రిస్క్ ఎంత తీసుకున్నాం, రివార్డ్ ఎంత ఇచ్చింది, ప్రాఫిట్ ఎన్నిసార్లు గెలిచాం, ఎన్నిసార్లు ఓడిపోయినాం, ఎన్ని నెలల్లో డబ్బులు చేసుకున్నాం, ఎన్ని నెలల్లో నష్టం పోయినాం, టోటల్ మ్యాక్సిమం లాస్ ఎంత అయింది, మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ అయిన తర్వాత రికవరీకి ఎన్ని రోజులు తీసుకునింది. ఈ రోజుకి నాకు నా మ్యాక్సిమం లాస్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి నా ప్రాఫిటబిలిటీ వచ్చాక నాకు 25 ట్రేడింగ్ డేస్ చాలు. ఇప్పుడు సపోజ్ నిన్న పెద్ద లాస్ వచ్చింది నాకు, 25th డే నేను ప్రాఫిట్లోకి వెళ్ళిపోతాను. 25th ట్రేడింగ్ డే అంటే ఒక దాదాపు 5 వారాలు. దిస్ ఈజ్ హౌ ఐ హ్యావ్ డిసైడ్ మై హోల్ అప్రోచ్. దిస్ ఈజ్ ద ఫిలాసఫీ దట్ వీఆర్ ఫాలోయింగ్ ఫర్ ట్రేడింగ్ టుడే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు. మీ ట్రేడింగ్ ఫిలాసఫీ గురించి చాలా చక్కగా డీటెయిల్డ్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.